గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనకి వివానా పబ్లికేషన్ సంబంధించి ఆ బిడ్ బ్యాంక్ నుంచి చెప్తున్నాను. ఇది ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఆరవది. అందులో సంబంధించిన క్వశ్చన్స్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇవ్వబడిన ఎంఓఓసి అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అనే ప్లాట్ఫామ్లో అభివృద్ధి పరిచిన సంస్థలో సరైన దాన్ని ఎన్నుకోమంటున్నాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ మన ప్రాక్టీస్ టెస్ట్లో ఆరో దాంట్లో. దీనికి ఫస్ట్ ఆప్షన్ ఎఫ్ఎల్ఎన్, ఎంహెచ్ఆర్డి అండ్ నిపుణ్ భారత్. అది సెకండ్ దీక్ష, దాని ఎన్సిఆర్టి అండ్ ఎంహెచ్ఆర్డి. థర్డ్ వన్ స్వయం, ఏఐసిటిఈ అండ్ ఎంహెచ్ఆర్డి. పై వన్ ఉంటున్నాం అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటాం. జనరల్గా ఇది ఐసిటీలో వస్తుంది. దీనికి సంబంధించి ఆ యొక్క ఆన్లైన్ కోర్స్ సంబంధించి ఏ సంస్థ ఆధీనంలో జరుగుతున్నాయనేది క్వశ్చన్. అది మనకి తీసుకుంటే ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ అంటాం, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటాం. ఈ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎంహెచ్ఆర్డి నిపుణ్ భారత్, ఇది కరెక్ట్ ఆన్సరే. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది కరెక్ట్ సంస్థ ఆర్గనైజ్ చేస్తుంది, కరెక్ట్ అది. సెకండ్ వన్ దీక్ష, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంట. దీక్ష అనే కరెక్టే, అది ఎన్సిఆర్టి ఎంహెచ్ఆర్డీనే ఆ సంస్థలు చూసుకుంటున్నాయి కాబట్టి అది కూడా కరెక్ట్ ఆన్సరే. స్వయం స్టడీ వెబ్స్, అది స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్ అంటాం, స్వయం అంటాం దాన్ని. ఇది కూడా ఇంపార్టెంటే, ఇది కూడా కరెక్ట్ సమస్య. ఏమంటే ఏఐసిటిఈ అంటాం, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అది టెక్నికల్ ఎడ్యుకేషన్. ఎంహెచ్ఆర్ అంటే హ్యూమన్ రైట్స్ సంబంధించి, ఇది కూడా కరెక్టే. బట్ మనం ఇచ్చిన క్వశ్చన్లో అన్నీ కూడా కరెక్టే. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులో ఇవన్నీ కూడా ఒక్కొక్క సంస్థ సంబంధించి కరెక్ట్గా విడుదల చేశాయి. ఇక్కడ తీసుకుంటే ఈ స్వయం అనేది ఎక్కువగా ఐఐటి విద్యార్థుల కోసం, ఐఎంఎంఎం విద్యార్థుల కోసం, త్రిబుల్ ఐటీ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ కోర్స్. దీక్ష అనేది ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం, ఉన్నత ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం మరియు విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన ఆన్లైన్ కోర్స్ సంబంధించి ఒక యాప్. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ సంబంధించి ఇది 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి విద్యార్థుల కోసం మరియు ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం. ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలు స్టూడెంట్స్, ఈ మూడు కరెక్టే. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఎగ్జామినేషన్ దగ్గరకు వస్తుంది కాబట్టి దాదాపుగా సమయం వృధా కాకుండా మ్యాక్సిమంగా కంప్లీట్ చేసేసేయండి మన ఎగ్జామినేషన్లో సిలబస్ మొత్తం. ఓకేనా? రిపీట్ చేయండి, నెంబర్ ఆఫ్ టైం రిపీట్ చేయండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ వెళ్తున్నాను. ఈసిసిఈకి సంబంధించి సరైన అంశం ఏదంటున్నాం? ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ అంటాం. ఇది మన ఏపీ టెట్లో ఒక కాన్సెప్ట్. అది ఇక్కడ తీసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 0 to 6 అంటే పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల గల పిల్లలు దాదాపుగా 16,40,00,000 మంది ఉన్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. సెకండ్, ఈసిసి అనేది ఒక జాతీయ నేషనల్ పాలసీ అనేది 2013లో అమలైందని చెప్తున్నాను. సి, ఆర్టికల్ 45 అనేది ఈసిసిఈ గురించి ప్రస్తావిస్తుందని చెప్తున్నాం. డి,
ఈసీసీలో చదవడము రాయడము గణిత ప్రక్రియ నేర్పించాలి అనేది మనకి 4 స్టేట్మెంట్స్ చెప్పాను. ఈ 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అనేది మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇందులో వీడియో పాస్ చేసుకోండి, ఆన్సర్ని మీరు అటెంప్ట్ చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఓకేనా? దీనికి సరైన సమాధానం అన్నీ కరెక్టే. ఆల్ కరెక్ట్ అనేది మొత్తం అనేది ఆ స్టేట్మెంట్స్ అన్ని 4 స్టేట్మెంట్స్ కరెక్టే. 4 స్టేట్మెంట్స్ కరెక్టే. ఇక్కడ జనరల్గా ఆర్టికల్ 45 అనేది మన ఈసీసీ ముందు 45 ఆర్టికల్ అనేది మనకి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్తోంది. అయితే దాన్ని మోడిఫికేషన్ చేశారు 2002లో. ఏమి 21A విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చారు. దాంతోపాటు మనకి 45 ఆర్టికల్ ఏం చెప్తుంది? పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల పిల్లలకు సంబంధించి పౌష్టికాహారము విద్యను అందించాలి, అది ప్రభుత్వ బాధ్యతని న్యూ స్టేట్మెంట్ తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఆ క్వశ్చన్కి అన్నీ సరైన సమాధానాలే, అన్ని కరెక్ట్ సమాధానాలు స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన వివానా పబ్లికేషన్ సంబంధించిన నేను రాసిన ప్రశ్నల నిధి నుంచే క్వశ్చన్ ఫామ్ చేస్తున్నాను. దానికి ఎలాబరేట్గా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? క్లాస్ రూమ్లో కొద్దిగా డెప్త్గా చెప్తున్నాను. ఇక్కడ మీకు ఒక అవుట్లుక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఎగ్జామ్స్కి ఎంతవరకు అవసరమో అంతే విషయం చెప్తున్నాను స్టూడెంట్స్, నోట్ డౌన్ చేసుకోండి. ఓకే? నెక్స్ట్ వచ్చి శిశు పెరుగుదల వికాసానికి దోహదపడే పద్ధతి ఏది అంటున్నాం. శిశు వికాస అంటే పెరుగుదలకు వికాసం దోహదపడే పద్ధతి 1 అన్వేషణ పద్ధతి, 2 క్రీడా పద్ధతి, 3 ప్రాజెక్ట్ పద్ధతి, 4 నియోజనాల పద్ధతి అంటాం. మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి 4 ఆప్షన్స్లో దానికి సరైన సమాధానం వచ్చి క్రీడా పద్ధతి. ప్లేవే మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లేవే మెథడ్లో శారీరక పెరుగుదల ఉంటుంది, మానసిక వికాసం సంబంధించి అన్ని రకాలుగా యూజ్ ఉంటాయి. ఈడ తీసుకుంటే మనకి క్రీడా పద్ధతి అంటాం. జనరల్గా ఇక్కడ క్రీడా పద్ధతి సంబంధించి 2 వ్యక్తుల గురించి కొద్దిగా తెలుసుకోవాలి కంపల్సరీగా. వీటి గురించి అవగాహన చేసుకో స్టూడెంట్స్. మెయిన్గా 1 ఫ్రోబెల్ గురించి ఐడియా ఉండాలి. నెక్స్ట్ మ్యాంటిసోరీ గురించి ఐడియా ఉండాలి. వీళ్ళ గురించి ఒక 2 స్టేట్మెంట్స్, వాళ్ళ గురించి ఆ 2 గురించి కొన్ని స్టేట్మెంట్స్ నేర్చుకుందాం. ఫ్రోబెల్ ఒక 5-6 పాయింట్స్ ఇద్దరు గురించి నేర్చుకోండి. ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఫ్రోబెల్. ఫస్ట్ పాయింట్, ఇతను జర్మనీ దేశస్థుడు. ఇతను పెస్టాలజీ, స్విట్జర్లాండ్ దేశస్థుడైన పెస్టాలజీ స్థాపించిన వెరీ వెరీ ఇంపార్టెంట్. పెస్టాలజీ స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఇతను స్థాపించిన యోడాన్ బోర్డింగ్ పాఠశాలలో ఇతను ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఎవరు? ఫ్రోబెల్. దాంతోపాటు పెస్టాలజీ రచించిన యాన్ ఈవినింగ్ ఆఫ్ హెర్మెట్ అనే పుస్తకం చేత ప్రభావితమైన వ్యక్తి ఫ్రోబెలే. జనరల్గా ఈ ప్రశ్నలు గతంలో 2003, 2006 డిఎస్సిలో బాగా కొద్దిగా హైలైట్గా ఉండేటివి ఈ క్వశ్చన్స్. బట్ అయితే అప్డేట్ వచ్చే కొద్దీ ఆ క్వశ్చన్స్ కొద్దిగా తగ్గించారు. అయితే కొద్దిగా చూడండి, ఎందుకంటే డిఎస్సి ప్యాటర్న్లో కానీ ఏపీటెట్ ప్యాటర్న్లో కానీ తెలంగాణ ప్యాటర్న్లో ఎలా అయినా క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. ఏ క్వశ్చన్ని మనం మిస్ చేయడానికి వీల్లేదు. మనకి జాబ్ రావాలంటే ఏ క్వశ్చన్ నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. తీసుకుంటే అండ్ ఈవినింగ్ ఆఫ్ హెర్మెట్ పుస్తక రచయిత పెస్టాలజీ, దాని చేత ప్రభావిత వ్యక్తి ఫ్రోబెల్. ఇతనే 1827 సంవత్సరంలో చైల్డ్ నేచర్ అండ్ యాక్టివ్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. ఇతను ఆ సంస్థకు కొద్దిగా ఆర్థిక సమస్యల వల్ల దాన్ని రద్దు చేశాడు ఆ సమస్యని. తరువాత 1 ఇయర్కి అదే స్థానంలో
చైల్డ్ నేచర్ అండ్ యాక్టివ్ ఇన్స్టిట్యూట్ స్థానంలోనే కిండన్ గార్డెన్ స్థాపించాడు ఇతను. కిండన్ గార్డెన్ జర్మనీలోని బ్రోకెన్స్బర్గ్లో కిండన్ గార్డెన్ అనే పాఠశాల స్థాపించాడు. ఇతని దృష్టిలో ఉపాధ్యాయుడు ఒక తోటమాలిగాను, విద్యార్థులు పూల మొక్కతో పోల్చిన అత్యంత కీలకమైన వ్యక్తి ఫ్రోబెలే. ఇతని యొక్క పాఠశాలలో 3 నుంచి 7 సంవత్సరాల పిల్లలు మాత్రమే ఉంటారు. ఇతని యొక్క సిఫార్సు ప్రకారం ఏ అంగన్వాడీ పాఠశాలైనా కంపల్సరీ మహిళలనే తీసుకోవాలి అని సిఫార్సు చేసిన వ్యక్తి ఇతనే. అందుకోసమే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే అంగన్వాడీకి సంబంధించిన మహిళలే ఉంటారు, పురుషులు ఉండరు. దాంతోపాటు ఇతడు జ్ఞానేంద్రియాలకు సంబంధించి 5 జ్ఞానేంద్రియాలకు ఒకేసారి శిక్షణ ఇవ్వని చెప్తాడు ఇతను. ఇతనిక విద్యా విధానంలో స్వయం వివర్తనము, స్వయం ప్రకాశము, స్వయం బోధన అనే అంశాలు ఉంటాయి. స్వయం వివర్తనము, స్వయం ప్రకాశము, స్వయం బోధన అనే బోధనా పద్ధతులు ఇతని కిండన్ గార్డెన్లో ఉంటాయి. అందుకోసమే ఎల్కేజీ అంటే లోయర్ కిండన్ గార్డెన్ అని, యూకేజీ అంటే అప్పర్ కిండన్ గార్డెన్ అని ఇతని వల్ల వచ్చింది. ఇతను ప్లేవే మెథడ్ ద్వారా ఎక్కువ అంశాలు విద్యార్థులు చెప్పాడు. ప్లేవే మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లేవే మెథడ్ అంట క్రీడల ద్వారా విద్య నేర్చుకోవడం. ఇతడు క్రీడా పద్ధతుల్ని అంటే ఆ క్రీడలో ఉపయోగించే వస్తువులను కానీ బహుమతులు కానీ గిఫ్ట్ అనే పదాన్ని వాడు గిఫ్ట్ 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 అంటే బహుమతులు అని గిఫ్ట్ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి మన ఫ్రోబెలే. ఇతను చెప్పిన సిఫార్సు ప్రకారం ప్రతి క్లాసు 30 మినిట్స్ మించి ఎక్కువ ఉండకూడదని చెప్తాడు ఇతను. 30 మినిట్స్ మించి ఎక్కువగా ఉండకూడదు అని చెప్పిన వ్యక్తి ఫ్రోబెలే. ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్, ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్ పుస్తక రచయిత ఫ్రోబెలే. మదర్స్ ప్లే అండ్ నర్సరీ సాంగ్, మదర్స్ ప్లే అండ్ నర్సరీ సాంగ్ పుస్తక రచయిత కూడా ఫ్రోబెలే. పెడగాజీ ఆఫ్ కిండన్ గార్డెన్, పెడగాజీ ఆఫ్ కిండన్ గార్డెన్ పుస్తక రచయిత కూడా ఫ్రోబెల్. ఇతని యొక్క విద్యా విధానంలో సాంఘిక వికాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కాలము ధనం సంబంధించి తక్కువగా ఉంటుంది. మన విద్యా విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసిసిఈకి అనువుగా ఉండేదే ఫ్రోబెల్ యొక్క విద్యా విధానం. ఇతని గురించి ఈ పాయింట్స్ బాగా నేర్చుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ పర్సన్ మాంటిసోరీ. ఈ విద్యావేత్త ఇటలీ దేశస్తురాలు, మన కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ సోనియా గాంధీ గారు యొక్క దేశమే. ఈ మేడం వారి కూడా ఇటలీ దేశస్తురాలే. జనరల్గా డాక్టర్. అంటే ఈ మేడం దగ్గరికి ఎక్కువ సమస్యలు ఈ చదువు సంబంధించి మెమొరీకి సంబంధించి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటే ఆ మేడం గారు సైకాలజీ సంబంధించిన డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యారు. మాంటిసోరీ యొక్క విద్యా విధానం యొక్క మైండ్ కాన్సెప్ట్ ఏమంటే ఒక్కొక్క జ్ఞానేంద్రియాలకు బాగా శిక్షణ ఇవ్వండి. ఒక్కొక్క జ్ఞానేంద్రియాలకు బాగా శిక్షణ ఇవ్వండి. ప్రత్యక్షం అంటే పర్సెప్షన్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. ఆత్మ ప్రకటన కంటే సెల్ఫ్ ఓరియంటెడ్గా బయటకు చెప్పే విధానికి బాగా డెవలప్మెంట్ బాగా ఇవ్వండి, ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి మన మాంటిసోరీనే. డిడాక్టివ్ ఆపరేటర్స్ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సాంఘికోపరణ పరికరం అంటాం, డిడాక్టివ్ ఆపరేటర్స్ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో నేర్చుకోండి. డిడాక్టివ్ ఆపరేటర్స్ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. విజ్ఞానోపకరణ పరికరాలు అంటాం. డిడాక్టివ్ ఆపరేటర్స్ని క్లాస్ రూమ్లో ఎక్కువగా ఉపయోగించాలని చెప్పిన వ్యక్తి మాంటిసోరీనే. మాంటిసోరీ యొక్క విద్యా విధానంలో సేమ్ మన ఫ్రోబెల్ కిండన్ గార్డెన్ ఎలా రూపొందించారో మనకి మాంటిసోరీ మేడం గారు కూడా చిల్డ్రన్ హోమ్ అనే ఒక పాఠశాలను స్థాపించారు. ఇందులో కూడా 3 నుంచి 7 సంవత్సరాల పిల్లలు ఉంటారు. అంటే మాంటిసోరీ యొక్క విద్యావేత్త యొక్క విద్యా విధానంలో సాంఘిక వికాసం కొద్దిగా తక్కువగా ఉంటుంది. కాలము ధనం సంబంధించి చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది మేడం గారి యొక్క విద్యా విధానంలో. ఇక్కడ తీసుకుంటే డిస్కవర్ ఆఫ్ చైల్డ్హుడ్,
డిస్కవర్ ఆఫ్ చైల్డ్హుడ్ పుస్తక రచయిత మాంటిసోరీనే. ద మెథడ్ ఆఫ్ మాంటిసోరీ అనే పుస్తకం రాసింది కూడా మాంటిసోరీ విద్యావేత్త మేడం గారే. అంటే వీళ్ళ ఇద్దరు కూడా క్రీడా పద్ధతికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఫ్రోబెలిక విద్యా విధానం, మాంటిసోరిక విద్యా విధానాలు, ఆ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ కూడా 3 నుంచి 7 సంవత్సరాల పిల్లలే ఉంటారు మన మాంటిసోరిక విద్యా విధానంలో కూడా. ఈ రెండు కూడా ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్కి చాలా ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు. ఓకే, ఆ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ రాసుకోండి, వినడమే కాదు రాసుకోవాలి, కంపల్సరీ రాసుకుంటేనే పాయింట్స్ గుర్తొస్తాయి. క్లాస్ కొద్దిగా వేగంగా ఉంటే కొద్దిగా స్లో, మన వీడియోని కొద్దిగా స్లో చేసుకోండి, 1 or 2 times వినండి. ఓకేనా? నెక్స్ట్, అభ్యసన లక్షణం కానిది. ఇలాంటి క్వశ్చన్లు భలే అడుగుతారు ఎగ్జామ్ హాల్లో. అభ్యసన లక్షణం కానిది. 1, ఇది సంచిత ప్రక్రియ, ఇది సంకుచిత ప్రక్రియ, పరస్పర చర్య, జీవితాంత ప్రక్రియ. ఓకే, అభ్యసన లక్షణం కానిది అంటే రాంగ్ స్టేట్మెంట్ చెప్పంటున్నారు ఇక్కడ. దీనికి సరైన సమాధానం, అభ్యసనం అనేది అంటే సంకుచిత ప్రక్రియ అనేది రాంగ్. సంకుచిత ప్రక్రియ కాదు, విశాల దృక్పథం కలది. ఇక్కడ తీసుకుంటే ప్రతి డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఎక్కువగా అభ్యసన లక్షణాలు బలి అడుగుతారు. అభ్యసన లక్షణాలకు సంబంధించి ఒక 10 క్యారెక్టరిస్టిక్స్ని బాగా నేర్చుకోండి లెర్నింగ్ సంబంధించి. 1, అభ్యసనం ఎప్పుడు కూడా ఫలితము ఉత్పత్తి కాదు, ఇది ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్. రాసుకోండి, ఈ 10 points వెరీ వెరీ ఇంపార్టెంట్. అభ్యసనం లక్షణం అడుగుతాడు ఒకసారి, అభ్యసనం లక్షణం కానిది ఒకసారి ఎగ్జామ్ హాల్ అడుగుతారు. అభ్యసనం లక్షణం అంటే ఏమి? 1, అభ్యసనం ఫలితము కాదు, ఉత్పత్తి కాదు, ఇది ఒక ప్రక్రియ. ఫస్ట్ పాయింట్. అభ్యసనం అనేది సంకుచిత భావం కాదు, అంటే నేరో మైండ్గా ఉండదు, విశాల దృక్పథంగా ఉంటుంది, ఒక బ్రాడ్ మైండ్గా ఉంటుంది అభ్యసనం అనేది. లెర్నింగ్ అనేది ఫిజికల్ గ్రోత్ మరియు మెంటల్ మెచ్యూరిటీ మీద ఆధారపడుతుంది. అభ్యసనము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అభ్యసనం జరుగుతూనే ఉంటుంది. అభ్యసనంలో మనకి సమయోజనం ఏముంటుంది, విషమయోజనం ఉంటుంది. సమయోజనం అంటే సర్దుబాటు తత్వం ఉంటుంది, మాల్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటుంది, సర్దుబాటు కాని తత్వం కూడా ఉంటుంది అభ్యసనంలో. అభ్యసనంలో సంశ్లేషణ ప్రక్రియ ఉంటాయి, విశ్లేషణాత్మక ప్రక్రియ ఉంటాయి. సంశ్లేషణాత్మక ప్రక్రియ అంటే ఒక వ్యక్తి ఏదైనా మోటార్ రిపేర్ నేర్చుకున్న తర్వాత ఆ మోటార్ని అన్ని భాగాలను కలపగలడు, అన్ని భాగాలను విడదీయగలడు. అలా లెర్నింగ్లో జరుగుతుంది. నీటి యొక్క తత్వం గురించి తెలిసిన విద్యార్థి నీటిని ఘనీభవించగలడు, నీటిని బాష్పీభవించగలడు, అంటే మీ సమయోజన ప్రక్రియ అంటే సంశ్లేషించగలడు, విశ్లేషించగలడు. అభ్యసనం మంచి కోసం ఉపయోగిస్తాం, చెడు కోసం ఉపయోగిస్తాం. అభ్యసనం అనేది సంచిత ప్రక్రియ అంటాం. సంచిత ప్రక్రియ అంటే క్యుములేటివ్ బేస్డ్గా ఉంటుంది. క్యుములేటివ్ బేస్డ్ అంటే సంచిత ప్రక్రియ అంటే ఒకటి ఆధారంగా చేసుకొని మరొకటి నేర్చుకుంటూ వెళ్తాం. ఏదైనా ఒక పదాన్ని కానీ సంయుక్త అక్షరాన్ని ఒక విద్యార్థి చదువుతున్నా అంటే దానికి సంబంధించిన ఫండమెంటల్స్ అంటే మీ అచ్చులు కానీ హల్లులు సరళ పదాలు ద్వితాక్షర పదాలు వ్యక్తికి వచ్చింటాయి. బేసిక్ ఫండమెంటల్స్ బేస్డ్గానే జరుగుతుంది అని చెప్పేదే సంచిత ప్రక్రియ అంటాం. అభ్యసనం అనేది పరిణామాత్మక అంశం కాదు, గుణాత్మకమైన అంశం. అభ్యసనం అనేది స్థిరంగా ఉండదు, గతిశీలంగా ఉంటుంది. అభ్యసనం విశ్వవ్యాప్తమైనది, యూనివర్సల్. ఇక్కడ
అభ్యసనంలో అభ్యసకుడు ఉంటాడు, అభ్యసన విషయం ఉంటుంది, అభ్యసన సన్నివేశం ఉంటుంది. అభ్యసనంలో అభ్యసనం ప్రతి జీవిలో జరుగుతుంది. ఒక మనిషి ఒకటే కాదు, ప్రతి జీవిలో అభ్యసనం జరుగుతుంది. అభ్యసనం అనేది ప్రేరణ ప్రతిచర్యల ఫలితంగా ఏర్పడుతుంది. అభ్యసనంలో అభ్యసన బదలాయింపులు ఉంటాయి. అందుకోసమే అభ్యసనం అనేది ఒక వ్యక్తిలో ప్రవర్తన మార్పు అంటాం. దాన్నే అంత ప్రవర్తన మైనస్ ప్రారంభ ప్రవర్తననే అభ్యసనము అంటాం. అంత్య ప్రవర్తన మైనస్ ప్రారంభ ప్రవర్తననే అభ్యసనం అంటాం. దీన్ని ప్యూర్ తెలుగులో అంత్య పరివర్తనము మైనస్ ప్రారంభ పరివర్తన అనే అభ్యసనం అంటాం. అభ్యసనము గమ్య నిర్దేశనం అనేది. గమ్య నిర్దేశనం అంటే ఏమి? ఒక లక్ష్యం కోసం అభ్యాసం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ సంబంధించి డిఎస్సిలో జాబ్ కొట్టడానికి, టెట్లో మంచి స్కోర్ రావడానికి మనం చదువుతాం, నేర్చుకుంటున్నాం. దాన్ని గమ్య నిర్దేశం అంటాం. ఫారిన్కి వెళ్ళాలనుకునే వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు అంటే గమ్య నిర్దేశంగా ఉంటుంది. ఇలా అభ్యాసం సంబంధించిన లక్షణాలు ఇవన్నీ. ఇలా సంబంధించి జీవితాన్ని పుట్టడం చనిపోవడం జరుగుతూ ఉంటుంది అభ్యసనం. కాబట్టి అభ్యసన లక్షణం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఒకసారి మళ్ళీ వినండి, నెమ్మదిగా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒకసారి రిపీట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం స్టూడెంట్స్. ఇక్కడ చూడండి. ఈ కింది వైకల్యాలు జతపరచండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ప్రస్తుత ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఆ క్వశ్చన్ మీకు డిస్ప్లేలో వచ్చేస్తుంది. ఆ డిస్ప్లే వచ్చిన తర్వాత క్వశ్చన్ బాగా చూడండి. అయితే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నేర్చుకోవాలి. మనకి అభ్యసన వైకల్యాలు ఉన్నాయి. అభ్యసన వైకల్యాలు అంటాం. లెర్నింగ్ డిజేబిలిటీస్ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. లెర్నింగ్ డిజేబిలిటీస్ అంటాం. బాగా వినండి, మళ్ళీ రాసుకోండి. ఓకేనా? లెర్నింగ్ డిజేబిలిటీస్ అంటే మనకి అభ్యసన వైకల్యాలను కొన్ని ఉన్నాయి. అకార్డింగ్ టు శామ్యుల్ కిర్క్ ప్రకారం కొన్ని అభ్యసన వైకల్యాలు మన క్లాస్ రూమ్లో కంపల్సరీగా ఉంటారు. దాంట్లో తీసుకుంటే మైండ్ ముఖ్యంగా చూడండి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీస్ అంటాం. క్వశ్చన్ ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుగు కన్నా ఇంగ్లీష్ నేర్చుకోండి. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీస్ అంటాం. ఇవి మనకు రెండు ఉంటాయి. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీస్ మనకు రెండు ఉంటాయి. 1 డిస్ఫేషియా, అఫేషియా. ఈ రెండు కూడా వెరీ వెరీ. ఈ రెండు దేనికి సంబంధించి అడుగుతారు ఎగ్జామ్ హాల్లో. డిస్ఫేషియా, అఫేషియా రెండు కూడా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీస్ అంటాం. డిస్ఫేషియా అంటే ఎదుటి వాళ్ళు చెప్తున్న భాషను అవగాహన చేసుకోవడంలో లోపం ఉంటే దాన్ని డిస్ఫేషియా అంటాం. నేను చెప్తున్న అంశాలను అవగాహన రీకాల్ త్వరగా చేసుకోలేకపోతే పిల్లవాడు, దాన్ని డిస్ఫేషియా అంటాం. అంటే నేను చెప్తున్న లాంగ్వేజ్ని అవగాహన చేసుకోలేకపోతే, తన మాతృభాషలోనే అవగాహన చేసుకోలేకపోతే దాన్ని డిస్ఫేషియా అంటాం. అఫేషియా అంటే ఎదుటి వాళ్ళు చెప్తున్న భాషను రాయడంలో లోపం ఉంటే, అసమర్థత ఉంటే దాన్ని అఫేషియా అంటాం. అఫేషియా గల వ్యక్తులు డిక్టేషన్ చెప్తే రాయడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు క్లాస్ రూమ్లో. ఆ రెండు ఇంపార్టెంట్. డిస్ఫేషియా, అఫేషియా రెండు దేనికి సంబంధించినవి? స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీకి సంబంధించినవి. నెక్స్ట్ రీడింగ్ డిజేబిలిటీస్. రీడింగ్ డిసేబిలిటీస్ వచ్చి డిస్లెక్సియా, అలెక్సియా. డిస్లెక్సియా, అలెక్సియా రెండు కూడా రీడింగ్ డిజేబిలిటీస్ అంటాం. అంటే చదవడంలో ప్రధాన లోపంగా ఉంటాయి. చదవలేరు, చదవడంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి.
అంటే వీళ్ళు చదివేటప్పుడు ఒక పదాన్ని వదిలిపెట్టి ఇంకో పదాన్ని చదవడము, ఒక లైన్ వదిలిపెట్టి మరొక లైన్ చదవడము. ఆ, అంటే కాలం అంటే కలం అని చదవడము. ఆ, అంటే పదాలకు సంబంధించి చదవడంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాయడం కూడా చాలా కాంప్లికేట్గా రాస్తారు. అంటే మాని యాగా రాయడము, యాని మా చదవడము. అంటే చదవడంలో డిస్లెక్సియా అంటాం. డిస్లెక్సియా అలెక్సియా రెండు కూడా సేమ్ ఒకటే, సిమిలరే. రీడింగ్ డిజేబిలిటీస్ అంటాం. చదవడంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు చదవలేరు అసలుకి. వీళ్ళు న్యూస్ పేపర్ చదవడం కానీ ఏదైనా పాటలు చదవడంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. త్వరగా గుర్తుపట్టారు, త్వరగా చదవలేరు వీళ్ళు. నెమ్మదిగా చదువుతారు వీళ్ళు, చాలా నెమ్మదిగా చదువుతారు. తప్పులుగా చదువుతారు. దాన్నే రీడింగ్ డిజేబిలిటీస్ అంటాం. నెక్స్ట్ రైటింగ్ డిజేబిలిటీస్ అంటాం. రైటింగ్ డిజేబిలిటీస్ అంటే డిస్గ్రాఫియా. డిస్గ్రాఫియా అంటే రాయడంలో ప్రధాన లోపం ఉంటుంది వీళ్ళకి కాపరేట్స్ అంటే చూసా రాయలేరు, అన్నీ ఇంకా అడ్డదిడ్డంగా రాస్తారు. వీళ్ళ రైటింగ్ అంతా స్కిల్ అంతా వేరుగా ఉంటుంది. డిస్గ్రాఫియా అంటే రైటింగ్ డిజేబిలిటీస్, వీళ్ళు సరిగా రాయలేరు. అచ్చాంటి వంకటింగర్గా రాస్తారు, ఇంకా అడ్డదిడ్డంగా రాస్తారు వీళ్ళంతా. మ్యాథమెటికల్ డిజేబిలిటీస్ అంటాం. మ్యాథమెటికల్ డిజేబిలిటీస్ అంటే డిస్కాల్కులియా అంటాం. డిస్కాల్కులియా అంటే వీళ్ళకి గణిత సంబంధించిన విషయాలు అర్థం కావు, చతుర్వ ప్రక్రియలు అర్థం కావు, కూడికలు తీసివేతలు గుణితాలు భాగారం పూర్తిగా అర్థం కావు. ఆ ప్లస్ గుర్తు ఇంటూ అంటాడు, ఇంటూ గుర్తులు ప్లస్ అంటాడు. అంటే మ్యాథమెటికల్ సంబంధించి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్లో గణిత సంబంధించిన ప్రాబ్లం ఉందంటే డిస్కాల్కులియా అని, ఇంకా వేరే క్వశ్చన్ వేరే ఆప్షన్ లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. అంటే 2024 రాయమంటే 2000 రాస్తాడు, అంటే 2000 రాస్తాడు, 24 రాస్తాడు పక్కన. అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. 302 రాసామనుకోండి, 302 రాస్తే 302 అని చెప్పడు, 32 అని చెప్తాడు. 9 రాయడు, ఈ పక్క తిప్పేసి రాస్తాడు. 9కి 6కి డిఫరెన్స్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఆ పిల్లోనికి. ఆ 3 రాయమంటే 3 తిప్పేసి రాస్తాడు. అంటే మ్యాథమెటికల్ సంబంధించి పూర్తి అవగాహనలో ఎక్కువగా ఉంటుంది డిస్కాల్కులియా అంటాం. మోటార్ స్కిల్ డిజేబిలిటీస్ అంటాం. నెక్స్ట్ డిస్ఫ్రాక్షియా అంటాం. డిస్ఫ్రాక్షియా అంటే డిస్ఫ్రాక్షియా గల వ్యక్తులు చేతులతో, కాళ్ళతో, శరీరంతో చేసే కృత్యాలకు సంబంధించి ప్రధాన అసమర్థత ఉంటుంది. డిస్ఫ్రాక్షియా అంటాం. అంటే ఈ పిల్లలకు సంబంధించి డ్రాయింగ్ సరిగా వేయలేడు, ఆటలు సరిగా ఆడలేదు, బాల్ని సరిగా పట్టుకోలేడు, ఏ గేమ్స్ కూడా చూస్తే అసమర్థంగా ఉంటాడు ఈ పిల్లడు. దాన్ని డిస్ఫ్రాక్షియా అంటాం. అంటే ఇది ఒక ప్రధాన లోపం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే అభ్యసన వైకల్యాలకు సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. ఒక డిసీజ్ దేనికి సంబంధించిన విషయం కంపల్సరీగా మీరు అవగాహన చేసుకోవాలి స్టూడెంట్స్. ఎందుకు ప్రాబ్లం వచ్చిన విషయం తెలుసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది మీరే చేయండి. ఓకేనా, మీకు ఇంకా మ్యాక్సిమంగా ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరు స్టూడెంట్స్. ఓకేనా, జతపరిచే విధానం అది. ఇవి మన 6th ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్లో ఉన్నాయి. ఓకే, బుక్ కొనండి, కంపల్సరీగా బుక్ కొనండి, బుక్కి ఆన్సర్ చేయండి. ఎందుకంటే క్వశ్చనింగ్ ఫామ్స్ మీకు అవగాహన అవుతుంది. చాలా 3000 బిట్ బ్యాంక్ అనేది వస్తుంది. దాని కాస్ట్ అంతా 249 రూపీసే, బట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఓకే కొనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కుష్టు లెప్రసీ గల విద్యార్థి 1 ప్రత్యేక అవసరం గల పిల్లలు అంటామా ఆ పిల్లవాడిని? లేదు ప్రత్యేక అవసరం పిల్లవాడు కాదందామా? కురూపిత పిల్లవాడు అంటామా? అసహ్యమైన పిల్లవాడు అంటామా? ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చాం స్టూడెంట్స్ మనకి. దీనికి సరైన సమాధానం లెప్రసీ గల పిల్లవాడిని మనం స్పెషల్ నీడ్ చిల్డ్రన్ అంటాం. జనరల్గా పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 1995 దాన్ని మళ్ళీ మోడిఫికేషన్ చేశారు 2016లో. వెరీ వెరీ ఇంపార్టెంట్.
2016లో మోడిఫికేషన్ జరగగా 21 వర్గాలుగా డివైడ్ అయినారు పిల్లలు. 21% స్పెషల్ నీడ్ చిల్డ్రన్సే. దాంట్లో ఈ లెప్రసీ గల పిల్లవాడు కూడా స్పెషల్ నీడ్ చిల్డ్రనే. హెచ్ఐవి సోకిన పిల్లవాడు కూడా స్పెషల్ నీడ్ చిల్డ్రనే. తలసేమియా అంటాం. తలసేమియా అంటే ఇది మన కరోనా టైంలో చాలా ఇబ్బంది పడినారు తలసేమియా పిల్లవాళ్ళు. అంటే ఏమంటే తలసేమియా పిల్లలకు సంబంధించి మన బ్లడ్ అనేది మనకి 120 డేస్ ఉంటుంది జనరల్గా. కణాలు 120 డేస్ బతుకుతాయి. అయితే వీళ్ళకి చాలా త్వరగా చనిపోతాయి. అంటే మీ ఓవరాల్గా వీళ్ళకంతా కలిసిన ఒక 20 డేస్లో 30 డేస్ చనిపోతాయి. వీళ్ళకి కంపల్సరీగా బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. తలసేమియా ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది. అది కూడా ఈ యొక్క 21 సంబంధించిన పిల్లలు ఉన్న వ్యక్తులే. తర్వాత యాసిడ్ దాడులు, కొద్ది క్రూరంగా యాసిడ్ దాడులు చేసింటారు, లేదంటే యాసిడ్ ఏదైనా ప్రయోగశాల ప్రాబ్లం ఉంటుంది. యాసిడ్ దాడులకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, పాపం మగం కాలిపోయినా లేదంటే ఏమన్నా ఏర్పడినా కూడా అలాంటి పిల్లవాళ్ళు కూడా స్పెషల్ నీడ్ చిల్డ్రన్గానే ఉంటుంది. పార్కిన్సన్ డిజార్డర్స్ అంటే తలకాయ ఇట్లా మెడగా ఊపుతూనే ఉంటుంది, అది బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లం. ఇవన్నీ కూడా మనకి స్పెషల్ నీడ్ చిల్డ్రన్సే. బ్లైండ్ కానీ డెఫ్ కానీ ఇవన్నీ కూడా స్పెషల్ నీడ్ చిల్డ్రన్సే. అలా 21 వర్గాలుగా డివైడ్ చేశారు. అంటే ఇప్పుడు మన కుష్టి అనేది కూడా మనకి ప్రత్యేక అవసరం గల పిల్లగానే తీసుకుంటారు స్టూడెంట్స్. చూద్దాం, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా, ఇక్కడ ఎయిటింగ్ అనేది సమస్య ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఆనంద వేదిక ఉద్దేశం ఏమంటే 1, ఒకరోజు పిల్లలను ఆటల కోసం వదలడం, ఉపాధ్యాయుని పనితీరు పరిశీలించడం, విద్యార్థులు స్వేచ్ఛగా ఎదిగించేందుకు ఒక ఆనంద వేదికను ఉపయోగిస్తాం. యోగాను అభివృద్ధి చేయడం కోసమని 4 ఆప్షన్స్ ఇచ్చాను స్టూడెంట్స్. దానికి సరైన సమాధానం చూడండి. ఆనంద వేదిక అనేది మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్న ఒక మంచి ప్రోగ్రాం ఆనంద వేదిక అంటాం. ఎస్పెషలీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ముందు మన టీడీపీ ప్రభుత్వం ముందుగా అప్పుడు కూడా ఆనంద వేదిక చాలా హైలైట్గా ఉండేది ప్రోగ్రాం అనేది. ఆనంద వేదిక అని, అలా స్కూల్ అని కొన్ని చాలా ఎసెన్షియల్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉండేది. ఓకేనా, అది స్టిల్ ఇప్పటికి కూడా జరుగుతుంది బాగా ప్రోగ్రాం. ఎందుకోసమంటే ఆనంద వేదిక అనే కార్యక్రమం అనేది విద్యార్థులు స్వేచ్ఛగా ఎదిగేందుకు ఉపయోగించే కార్యక్రమం ఆనంద వేదిక అంటాం. జనరల్గా ఆనంద వేదిక అనే కార్యక్రమం భూటాన్ దేశం నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. మొట్టమొదటగా మన ఏపీలో కాదు స్టార్ట్ అయింది, ఢిల్లీలో, భారతదేశంలో ఢిల్లీలో స్టార్ట్ అయింది ఆనంద వేదిక అనే కార్యక్రమం. దాన్ని మన ఏపీ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు ఆనంద వేదిక అనే కార్యక్రమం. అలా పాఠశాల ఉండే అలా ప్రోగ్రాం కూడా జరిగేది. ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం జరుగుతుంది, టీచింగ్ టూల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ జరుగుతున్న అంశాలు ఇవే. ఈ ప్రోగ్రామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే కంటిన్యూషన్ కాంపిటీషన్ ఎవల్యూషన్ భాగంగా ఈ ప్రోగ్రామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి స్టూడెంట్స్. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. వైయక్తిక అభ్యసన కార్యక్రమం ఎవరి కోసం ఉపయోగిస్తాం? వైయక్తిక అభ్యసన కార్యక్రమం ఎవరి కోసం ఉపయోగిస్తాం? ప్రత్యేక అవసర పిల్లల కోసమా, ప్రతిభావంతుల కోసమా, గ్రామీణ ప్రాంతం వారికా, పట్టణ ప్రాంతం వారికా? ఇండివిజువల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. లెర్నింగ్ అంటే ఇండివిజువల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. ఈ ప్రోగ్రామ్ ఎవరి కోసం ఉపయోగిస్తామంటే దీన్ని ప్రత్యేక అవసరాల పిల్లల కోసం వాడతాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఇండివిజువల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది మనకి చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ అంటాం. SCWSN స్టూడెంట్స్ వాళ్ళంటాం. చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ కోసం మనం ఉపయోగిస్తాం ఇండివిజువల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని మనం ఉపయోగిస్తాం స్టూడెంట్స్. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఇక్కడికి నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. ఓకే, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, వీడియోస్ని దాదాపుగా షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే.